హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హరిప్రసాద్ హరి. ఈరోజు ఒక ముఖ్యమైన విషయం గురించి నేను మాట్లాడదలుచుకున్నాను. ఇదేంటంటే మిద్దె తోట నిర్వహించే వాళ్ళు ఈ కొన్ని జాగ్రత్తలు పాటించుకుంటే మనకి ఈ మిద్దె తోట అనేది చక్కగా నిర్వహించుకోవచ్చు. మన స్లాబ్కి ఎటువంటి డ్యామేజ్ కూడా ఉండకుండా చేసుకోవచ్చు. దానికి కొన్ని విషయాల్లో మనం జాగ్రత్తలు తీసుకుంటే మనం హ్యాపీగా మన తాలూకా టెర్రస్ గార్డెన్ నిర్వహించుకోవచ్చు. ముఖ్యంగా ఇప్పుడు వర్షం పడిందండి. ఈ వర్షం పడేటప్పుడు ఎక్కడ కూడా మనకి వాటర్ నిల్వ ఉండకుండా చూసుకోవాలండి. ఫస్ట్ ఎక్కడ కూడా ఉండకూడదు. చూడండి, స్లాబ్ చూడండి. ఈ రెడ్ ఏంటో అనుకోవచ్చు మీరు. దీనికి మనం డ్యామ్ ప్రూఫ్ వేసామండి. ఎందుకంటే మనం యాక్చువల్గా మిద్దె తోట అనేసరికి కొద్దిగా ఎక్కువగా వాటర్ ఉంటుంది మనకి. మిగతా వర్క్ చూసుకుంటే అంటే వర్షం పడినప్పుడు, వర్షం పడనప్పుడు కూడా మనకి వాటర్ ఉంటుంది. ఎందుకంటే మనం మొక్కలు వేస్తుంది. అక్కడ ఆ మొక్కల నుంచి ఈ కుండీల ద్వారా ఇలా బేసిన్ ద్వారా వాటర్ అనేది కారుతూనే ఉంటుంది. అలాగే వర్షం పడేటప్పుడు కూడా చూడండి, దీనిలో వాటర్ ఉంది కొద్దిగా. అంటే డ్రైనేజ్ సిస్టమ్ దీనిలో కొద్దిగా బాగోలేదు. ఈ డ్రైనేజ్ సిస్టమ్ మనకి యాక్చువల్గా బాగుండాలి. అంటే మనం వేసుకున్న కుండీ కానీ, మనం వేసుకున్న ఇటువంటి టబ్స్ కానీ ఏవైనా సరే డ్రైనేజ్ సిస్టమ్ చక్కగా ఉండాలి. అంటే వాటర్ బాగా ఫ్లో అవుతుండాలి కిందికి. అలా అయితే మనకి ఈ విధంగా వాటర్ చేద్దాం. మిగతా ఎక్కడా లేదు చూసుకోండి. ఇంచుమించు ఇవన్నీ చూడండి ఒకసారి. ఇది తోటకూర, అది పాలకూర, ఇది పొన్నగంటి కూర, ఇవన్నీ కూడా మనం వేసుకున్నాం. ఇది చూసారా, నిమ్మ, ఇది టెంకిస్. చూడండి, ఈ కుండీలో ఎక్కడ కూడా వాటర్ లేదు, కానీ ఒక కుండీలో ఉంది. కాబట్టి అటువంటి డ్రైనేజ్ ఎక్కడైతే సమస్య ఉందో దాన్ని మనం ల్యాంప్ పైన కూడా ఎక్కడ వాటర్ లేకుండా చూసుకోవాలండి. అలా వాటర్ కానీ ఉంటే ఆ స్లాబ్ అనేది నాచు చేరి పాడవుతుందండి. అదొకటి మనం టెర్రస్ గార్డెన్ వాళ్ళు చూసుకోవాలి. మీరు చూడండి ఒకసారి, స్లాబ్ అంతా కూడా ఆ డౌన్లో మనం ఆ విధంగా ఏర్పాటు చేసుకున్నాం. డ్యామ్ ప్రూఫ్ రాసామండి. టోటల్గా డ్యామ్ ప్రూఫ్ రాసాం. చూడండి ఒకసారి ఎలా ఉంది. ఎక్కడ కూడా వాటర్ లేదు. ఇప్పుడే మనకి వర్షం పడి ఆగిందండి, కానీ వాటర్ ఎక్కడ మనకు లేదు. మనం ఏం చేయాలంటే ఈ మనం వేసిన కుండీల కింద ఇలాంటి స్టాండ్స్ ఉండాలి. ఏదో ఒక స్టాండ్ ఉండాలి. ఆ స్టాండ్ కింద కూడా మనం ఎప్పుడు కూడా నీట్గా ఉంచుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే అక్కడ నాచు పట్టి అక్కడి నుంచి మనకి లీకేజ్ అయ్యే పరిస్థితి ఉంటుంది అన్నమాట. కాబట్టి లీకేజ్ అక్కడ అవ్వకుండా ఉండాలంటే మనం ఇటువంటి స్టాండ్స్ కింద ఎక్కడ కూడా వాటర్ చేరకుండా చూసుకోవాలి. వాటర్ కానీ నాచు కింద చేరకుండా చూసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇది ఇంచుమించు 1.5 feet హైట్లో మనం పెట్టుకున్నామండి ఈ స్టాండ్స్. అలాగే చూడండి, ఇది కూడా, ఇది అంతకంటే కొద్దిగా పెద్దది. ఇది ఈ సైజులో మనం ఫ్రెండ్స్ చూసారు కదా. అంటే ఈ విధంగా స్టాండ్స్ మనం 1 feet అబవ్ మనం ఈ విధంగా హైట్లో చేసుకున్నాం. కాబట్టి ఎక్కడ కూడా వాటర్ నిల్వ లేదు. ఇలా చేసుకోవాలండి. ఇలా చేసుకుంటే మనకి వర్షం పడిన 10 నిమిషాలకే మొత్తం వాటర్ అంతా కూడా వెళ్ళిపోతుంది. మనకి స్లాబ్కి ఎటువంటి నష్టం కూడా ఉండదు అన్నమాట. అలాగే ఏవైనా అలాగే వచ్చేస్తుంది. ఇవి చూడండి, చిన్న చిన్న స్టాండ్స్. ఇవి కూడా మనం స్టాండ్స్ మీద పెట్టుకున్నామండి. ఈ తొట్లు కూడా స్టాండ్ మీద పెట్టుకున్నాం మనం. కొన్ని ఏవి లేకపోతే అలాంటి ప్లేట్స్ అరేంజ్ చేసుకున్నాం. చూడండి, ఇది ఎందుకంటే నేను చూపిస్తున్నాను మీకు. టెర్రస్ గార్డెన్ వాళ్ళు ఇది మనం ఖచ్చితంగా మనం పాటించుకోవాలి. పెద్ద స్టాండ్స్ కొన్ని చేయించుకున్నాం, చిన్న స్టాండ్స్ చేయించుకున్నాం, మీడియం స్టాండ్స్ చేయించుకున్నాం. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే స్లాబ్ పాడవకుండా మనకి ఖచ్చితంగా ఈ కుండీలు పెట్టుకుంటే మనకి స్లాబ్ ఎటువంటి పరిస్థితిలో లీకేజ్ ఉండదు, డ్యామేజ్ ఉండదండి. కొద్దిగా ఖర్చే కాదని లేదు. అలాగే ముఖ్యంగా ఏంటంటే ఈ డ్యామ్ ప్రూఫ్ అనేది మాత్రం మనం యూజ్ చేసుకోవాలి. ఇది మనకి బజార్లో పెయింట్ షాపులో దొరుకుతుంది. కొద్దిగా 1 లీటరు 350 to 400 మధ్య ఉంటుందండి. మన టెర్రస్ గార్డెన్ విస్తీర్ణం బట్టి మనం దాన్ని యూజ్ చేసుకుని సరిపోతుంది. అది మనం చేయాలి. తర్వాత వర్షం పడి ఆగిపోయింది అనుకోండి, మనం టెర్రస్ గార్డెన్కి రావాలండి. వచ్చి ఒకసారి మనం టెర్రస్ గార్డెన్ అంతా చూసుకోవాలి. అంటే ఎందుకు చూసుకోవాలి అంటే ఏ కుండీలైనా వాటర్ ఉందా, ఆ వాటర్ని మనం వెంటనే రిమూవ్ చేయటం. ఎక్కడైనా వాటర్ నిల్వ ఉంటే ఆ వాటర్ నిల్వ చేయటం, క్లీన్ చేసుకోవటం. ఇలా మనం ఆ టెర్రస్ గార్డెన్ అంతా కూడా వర్షం పడిన తర్వాత వచ్చి మనం చూసుకుంటే మనకి ఎప్పటికప్పుడు అది క్లియర్ అయిపోతుందండి. అలా మనం ఉంచామనుకోండి, ఖచ్చితంగా అక్కడ లీకేజ్ అనేది వస్తుంది. అక్కడ నాచు చేరటం, ఆ నాచు వచ్చి మనకి ఇబ్బంది పెట్టడం ఇలా జరుగుతుంది అన్నమాట. అది కూడా గమనించాలి. ఇక టెర్రస్ గార్డెన్లో మనం మొక్కల్ని
ఒక 3 విభాగాలుగా చేసుకోవాలండి. అందులో ఏంటంటే నీడలో అంటే జస్ట్ వెలుతురు నుండి పెరిగే మొక్కలు కొన్ని ఉంటాయి, కొన్ని షేడ్ నెట్ కిందన ఉంటే అవి బాగుంటాయి, కొన్ని ఎండలో ఉంటే బాగుంటాయి. కాబట్టి ఆ విధంగా మన దగ్గర ఉండే మొక్కల్ని మనం ఆ విధంగా డివైడ్ చేసుకొని ఈ షెడ్ కింద కొన్ని మొక్కలను వేసుకున్నాం, కింద కొన్ని మొక్కలు వేసుకున్నాం అండి. ఇక్కడ అంటే దీనికి ఎక్కువగా లైటింగ్ అవసరం లేదు, సన్ లైటింగ్ అక్కర్లేదండి మీకు పెద్దగా. దాని తాలూకా జస్ట్ ఇదిగోండి ఈ షాడో నెట్లో గ్రీన్ నెట్ కింద వేసుకున్నాం, ఈ విధంగా వేసుకున్నాం అండి. ఎందుకంటే దానికి కొన్నింటికి ఎక్కువ లైటింగ్ అయినా పాడవుతాయి మొక్కలు. అలాగే ఇవన్నీ కూడా అవుట్ సైడ్ వేసుకున్నామండి, ఇవన్నీ అవుట్ సైడ్ వేసుకున్నాం. ఇవన్నీ కూడా ఇలాగా కూర్చోండి, ఇది తీరాలి, ఇవన్నీ కూడా ఫుల్ లైటింగ్లో వేసుకున్నాం. ఇలాగ మనం మొక్కల తాలూకా పరిస్థితిని బట్టి మనం ఆ విధంగా ఒక డివిజన్స్ 3 డివిజన్లా చేసుకుని ఆ విధంగా చేసుకుంటే మొక్కలన్నీ కూడా బాగుంటాయండి. ఇది అవుట్ సైడ్లో అంటే టెర్రస్ గార్డెన్ నిర్వహించే వాళ్ళు కొద్దిగా ఈ మెలకువలు మనం పాటించుకుంటే టెర్రస్ గార్డెన్ మనకు ఎప్పుడు కూడా చాలా గ్రీనిష్గా ఉంటుంది, బాగుంటుంది, మొక్కలన్నీ బాగుంటాయి. అది తర్వాత ఏ మొక్క అయినా సరే ఏదైనా తెగులు పట్టినప్పుడు, తెగులు వచ్చినప్పుడు వెంటనే ఏం చేస్తామంటే ఆ మొక్కని మనం మిగతా మొక్కల పక్కన నుంచి తీసి పక్కన పెట్టుకోవాలి, వేరే పెట్టుకోవాలి. పెట్టుకుని దానికి తగిన ప్రికాషన్స్ మనం తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. లేదంటే ఆ మొక్క నుంచి మరికొన్ని మొక్కలకి ఆ తెగులు అనేది వచ్చి మొక్కలన్నీ పాడే అవకాశం ఉంటుంది అనమాట. అది కూడా గమనించాలి. ఇక ఉచిత సీడ్స్ పంపిణీ విషయానికి మనం వస్తే, మనం ఇప్పటి వరకు సీడ్స్ ఆంధ్ర, తెలంగాణ, అలాగే కర్ణాటక, మహారాష్ట్ర కూడా మనం విత్తనాలు పంపించామండి, నాటు విత్తనాలు చాలామందికి పంపించాం. కొద్దిలో మధ్యలో చిన్న బ్రేక్ వచ్చింది, మా అమ్మగారికి ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం. ఇది వరకు రోజుకి 20 కవర్లు పంపించేవాడిని, ఇప్పుడు 30 నుంచి 40 వరకు పంపిస్తాం. ఎందుకంటే చాలామంది వెయిట్ చేస్తున్నారు కాబట్టి 30, 40, ఈ రోజు అయితే 50 పంపించామండి. నిన్న కాక మొన్న 68 పంపించానండి. ఈ విధంగా ఎవ్రీ డే మనం విత్తనాలు పంపిస్తున్నాం, రాష్ట్రం కాదు మొత్తం అంతరికి కూడా. అయితే చాలామంది ఇంకా కొన్ని మిస్టేక్స్ చేస్తున్నారండి. ఏంటంటే అడ్రస్ కరెక్ట్గా ఇవ్వట్లేదు, పిన్ కోడ్ కొంతమంది రాయట్లేదు. ఈ అడ్రస్లో కూడా సరిగా అడ్రస్ కాకుండా ఓన్లీ విలేజ్ పేరు రాస్తున్నారు, లేదా ఆ టౌన్ పేరు రాస్తున్నారు. ఇంకా దాని జిల్లా తెలియదు, రాష్ట్రం తెలియదు, ఏమీ తెలియదు. చూడండి ఎన్ని కవర్లు రిటర్న్ వచ్చాయి చూడండి, మీకు అది కూడా చూపిస్తున్నాను. ఇది కూడా చూడండి ఎన్ని కవర్లు, మీకు కొన్ని కవర్లు మీకు చూపిస్తున్నాను. అంటే రిటర్న్ వచ్చినాయి చూడండి, రిటర్న్ వచ్చాయండి. అంటే అడ్రస్ బాగాలేకపోవడం వల్ల రిటర్న్ వచ్చిన కవర్లు కొన్ని చూపిస్తున్నాను మీకు. ఇంకా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. మీకు కొన్ని తెచ్చాను అనమాట ఇక్కడ చెప్పడానికి మీకు. ఇదిగోండి వాళ్ళు రిజెక్ట్ చేశారనమాట, కొట్టేసి పంపించారు. ఎవరంటే ఇందులో మరి పేర్లు వద్దులండి. కాబట్టి నేనేమో ఇంకా లిస్టులో ఇంకా వెయిటింగ్ లిస్ట్ ఉంది. నేను చెప్పేది ఒకటండి, ఇంకెవరికైనా కావాలంటే దయచేసి నేను వీడియోస్లో అన్ని డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి ఇచ్చాను. ఈ మధ్య మనం రిలీజ్ చేసిన వీడియోస్కి డిస్క్రిప్షన్లో నా మెయిల్ ఐడి చూడండి. మెయిల్ ఐడికి మీ అడ్రస్ కరెక్ట్గా ఇవ్వండి దయచేసి. అలాగే నాకు ఒక్క దగ్గరే ఉంటాయి. కొంతమంది మెయిల్ ఐడిలో పెడుతున్నారండి, కొంతమంది ఇన్స్టాలో పెడుతున్నారు, కొంతమంది కామెంట్స్ కార్నర్లో పెడుతున్నారు. ఇవన్నీ చూసుకోవటం, సఫలింగ్ చేసుకోవటం, అవన్నీ కూడా ఒక నోట్స్లో రాసుకోవటం కొద్దిగా కష్టతరమైన విషయం. కాబట్టి దయచేసి అందరూ కూడా మెయిల్లో పంపించండి, మీ అడ్రస్లు క్లియర్గా పెట్టండి. అడ్రస్ మెయిల్ ఐడి మన వీడియోస్ డిస్క్రిప్షన్లో ప్రతి వీడియోలో ఈ మధ్య రిలీజ్ చేసిన వీడియోస్లో ఖచ్చితంగా ఉంది. అది దయచేసి మీ అందరూ కూడా కోఆపరేట్ చేయండి. ఇంకా చాలా మందికి ఇవ్వడానికి అవకాశం ఉంది, అవన్నీ మళ్ళీ సేకరించుకున్నాం, ఇస్తాం. ఎవరు అన్యత భావించొద్దు. ఎందుకంటే ఈ మధ్య కొన్ని ట్రబుల్స్ వల్ల నేను అందరికీ ఈ టైంలోకి ఇచ్చేయాలి, కానీ ఇవ్వలేకపోయాను. కొద్ది రోజుల్లో ఫినిష్ చేస్తాను, ఒక 5-6 డేస్లో ఫినిష్ చేసేస్తాను, మొత్తం అన్నీ అయిపోతాయి. మళ్ళీ నెక్స్ట్ సీజన్లో మనం చూసుకుందాం. ఇక మీ అందరికీ కూడా ఈ విత్తనాలు ఎలా వేయాలో కూడా నేను లాస్ట్ టైం చెప్పాను. దయచేసి విత్తనాలు వేసేటప్పుడు వెంటనే వచ్చాయి కదని వేసేకండి. విత్తనాలు ముందు రోజు నానబెట్టండి, నానబెట్టి తర్వాత వేయండి. అలా వేసుకుంటే మనకి ప్రతి విత్తనం కూడా వేసుకుందండి. మట్టిని కూడా సిద్ధం చేసుకోండి ముందుగానే. ఇప్పుడు చూడండి, మేము మట్టి రెడీగా ఉంచుకుంటామండి. అది మట్టిని మనం సిద్ధం చేసుకోవాలండి. ఇలా డ్రమ్ములో రెడీగా మనం ఉంచుకోవాలి, ఈ డ్రమ్స్లో. అలాగే ఇది వర్మి కంపోస్ట్ అండి, మనం రెడీ చేసుకుంటున్నాం. కిందన ఉంది, ఇది మనకు అయిపోతుందండి. కాబట్టి మనం టెర్రస్ గార్డెన్ వాళ్ళు ఖచ్చితంగా మనం ఇవన్నీ కూడా పాటించుకుంటే మనం ఈజీగా టెర్రస్ గార్డెన్ని నిర్వహించుకోవచ్చు. అలాగే టెర్రస్ గార్డెన్ ఎక్కువ వెయిట్ అవ్వకుండా మనం మ్యాక్సిమం లైట్ వెయిట్ కుండీలు కానీ గ్రో బ్యాగ్స్ కానీ ఇటువంటివి వాడుకోవాలి.
వాడుకుంటే మనకి స్లాబ్ మీద ఎక్కువ భారం పడకుండా ఉంటుంది. ఇంకేంటంటే ఉంచుకోవాలి, మనం టెర్రస్ గార్డెన్ పైన మనం అందుబాటులో ఉంచుకోవాల్సింది ఏంటంటే కోకోపీట్ తీసుకోవాలండి, ఘనజీవామృతం, వేప పిండి, తర్వాత కొబ్బరి పీచు, ఇలాంటివి మనం అందుబాటులో ఉంచుకుంటే మనకి వెంటనే మొక్క వేసేటప్పుడు ఇవన్నీ కూడా లభ్యమవుతాయి. ఆ విధంగా మనం మట్టి కలిపేటప్పుడు, మట్టి వేసేటప్పుడు అది చేసుకుంటే మనకి చక్కగా ఆ ప్లాంట్ అనేది గ్రో అవుతుంది, బాగుంటుంది. మొక్క లేచి పూత దశలో మనం ఖచ్చితంగా ఈ ఫెర్టిలైజర్ ఇవ్వాలి. ఈ ఫెర్టిలైజర్ ఇస్తే మొక్కలు చక్కగా ఉంటాయి. తెగుళ్ళు రాకుండా ప్రివెంటివ్గా మనం ఎప్పటికప్పుడు 10-15 రోజులకి 20 రోజులకి పొగటి మజ్జిగని స్ప్రే చేసుకుంటే మనకి మ్యాక్సిమం ఏ తెగులు కూడా రాకుండా ఉంటుంది. ఇది మిద్దె తోట ప్రియులు గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే అడ్రస్లు ఇచ్చేవాళ్ళు కరెక్ట్గా ఇవ్వండి. దయచేసి ఒక్క మెయిల్ ఐడికి మాత్రమే పంపించండి. ఎందుకంటే ఇప్పటి వరకు అంటే నేను కూడా చెప్పాను, ఫస్ట్లో కామెంట్స్ కార్నర్లో పెట్టండి, ఇన్స్టాలో పెట్టండి, లేదా దానిలో పెట్టండి అని చెప్పాను. చాలామంది కామెంట్స్ కార్నర్లో వద్దని సలహా ఇచ్చారు. ఎందుకంటే కొద్ది ట్రబుల్ అవుతుంది, ఓపెన్ అవుతుంది కాబట్టి. దాని బదులుగా ఇన్స్టా అన్నాను, అలాగే మెయిల్ అన్నాను. కొంతమంది ఇన్స్టాలో పెడుతున్నారు, మెయిల్లో పెడుతున్నారు, కామెంట్స్ కార్నర్లో కూడా పెట్టేస్తున్నారు. చాలా కష్టం అవుతుంది, అవి ఎంచుకోవడం కష్టం అవుతుంది మాకు. కాబట్టి దయచేసి ఇక్కడి నుంచి ఎప్పటి నుంచి ఎవరైతే ఇంకా స్వీట్స్ కావాలో వాళ్ళు నా మెయిల్కి మీ తాలూకు అడ్రస్ పంపించండి. తప్పకుండా అవకాశం ఉన్నంత మేరకు విత్తనాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. దయచేసి అందరూ కూడా కోఆపరేట్ చేయండి. ఈ వీడియో అశాంతం చూడండి. మీ తాలూకా ఆశీస్సులు ఉండాలి, మీ కోఆపరేషన్ ఉండాలి. కొత్త వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి, మరింత మందికి షేర్ చేయండి. చాలా మందికి ఈ విషయం తెలుస్తుంది. కాబట్టి మీ అందరూ కూడా ఇంతవరకు కోఆపరేట్ చేశారు. ఈ విధంగా కోఆపరేట్ చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మీ అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.